హాయ్ హలో అందరికి వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ హెల్త్. సో ఈ రోజు మీ ముందలకి ఇంకొక అద్భుతమైన టిప్ తీసుకొని వచ్చాను. సో అదేంటంటే ఇప్పుడున్న జనరేషన్ లో చిన్న పిల్లలు కానీ యూత్ గాని పెద్దవాళ్ళు గాని ఏది వచ్చినా అకేషన్ వచ్చినా లేకపోతే బ్రేకప్ అయినా తాగుదాం అనే ఒక డైలాగ్ వేసుకొని అందరూ వెళ్ళిపోతున్నారు. అట్లా రోజు లిమిట్లెస్ గా ఒక లిమిట్ లేకుండా ఫుల్ గా తాగేసి ఉంటున్నారు. దీని వల్ల ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అదేంటో ఈ రోజు తెలుసుకుందాం. సో మనం ఎప్పుడైతే రోజు ఆల్కహాల్ తీసుకుంటామో అప్పుడు ఆ రోజు నుంచి మనకి విటమిన్ బి డెఫిషియన్సీ అనేది వస్తుంది. సో ఈ విటమిన్ బి డెఫిషియన్సీ రావడం వల్ల మన బాడీలో విటమిన్ బి లెవెల్స్ అనేవి తగ్గుతుంటాయి. అండ్ సెకండ్ వన్ వచ్చి నర్వ్ సెల్స్ అనేవి సరిగ్గా ప్రాపర్ గా ఫంక్షన్ అవ్వవు. సో దీని వల్ల మన బ్రెయిన్ కూడా ప్రాపర్ గా ఫంక్షన్ అవ్వదు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఆకలి సరిగ్గా వేయదు. మీరు జనరల్ గా చూడండి, ఆల్కహాలిక్స్ ఉంటారు కదా, ఎక్కువగా వాళ్ళు ఎవరైతే ఎక్కువ తాగుతారో వాళ్ళు ప్రాపర్ గా ఫుడ్ తీసుకోరు. అండ్ అసలు వీటన్నిటికి రీజన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. మనం ఎప్పుడైతే ఆ ఆల్కహాల్ ని ఫుడ్ తీసుకున్నాక కూడా మనం ఆ ఆల్కహాల్ ని తీసుకుంటామో అప్పుడు ఆ మన బాడీలో ఆ విటమిన్ అబ్జర్ప్షన్ అనేది లెవెల్స్ అనేవి తగ్గిపోతుంటాయి. అండ్ ఈవెన్ దో మన లివర్ ఎక్స్ట్రా విటమిన్స్ అబ్జర్ప్షన్ తీసుకున్నా కూడా అవి కొన్ని రోజుల వరకు మాత్రమే ఆ అబ్జర్ప్షన్ యూస్ఫుల్ అయిపోతుంది. ఆ ప్యాకేజ్ అయిపోయాక అబ్జర్ప్షన్ అంతా అయిపోయాక నీకు మొత్తం ఎంప్టీగా ఉంటుంది. సో ఇప్పుడు మనకి విటమిన్ అబ్జర్ప్షన్ కావాలి. విటమిన్స్ కానీ మినరల్స్ కానీ బాడీకి చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఉండకపోవడం వల్ల మనకి ఆ విటమిన్స్ డెఫిషియన్సీ కానీ మినరల్స్ డెఫిషియన్సీ కానీ వస్తుంది. సో ఇప్పుడు నుంచి ఎవరైతే రోజు తాగుదాం అని అంటారో ఆ మైండ్ సెట్ తో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ఈ వీడియో చూసి కొంచెమైనా చేంజ్ అవ్వాలి అని అనుకుంటున్నాను. సో మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ హెల్త్.